ఏ భర్త అయినా తన భార్య కోరిక తీర్చడం తప్పు కాదు, కానీ ఇలాంటి కోరికలు తీర్చకూడదు. ఇంతకీ భార్య అడిగిన ఆ కోరిక ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ ఆసమ్ అప్పి అలాంగ్ విత్ హిస్ టీమ్. హాయ్ మై డియర్ లవ్లీ అపర్ణ. ఏంట్రా మనకి పెళ్ళై 1 year అయింది కదా, ఎందుకమ్మా ఇంత డల్ గా ఉన్నావు? మీకు తెలుసు కదండి, నేను భాస్కర్ అనే అతన్ని ప్రేమించానని. భాస్కర్ నువ్వు ప్రేమించావని తెలిసే కదా నిన్ను నేను పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నువ్వు హ్యాపీగా లేవా? నేను హ్యాపీగానే ఉన్నానండి. నేను మీతో హ్యాపీగా లేననుకొని భాస్కర్ హ్యాపీగా ఉండట్లేదండి. నువ్వు హ్యాపీగా ఉంటే భాస్కర్ కూడా హ్యాపీగా ఉంటాడా? ఖచ్చితంగా ఉంటాడండి. నేను హ్యాపీగా ఉన్నట్టు భాస్కర్ కి ఎలా తెలుస్తుంది? నేను చేస్తా. అపర్ణ అపర్ణ బాబు గారు, నా భార్య హ్యాపీగా ఉండాలంటే తన యొక్క బాయ్ ఫ్రెండ్ కూడా హ్యాపీగా ఉండాలి. నేను తీసుకురావడానికి వెళ్తున్నాను. ముగ్గురు హాయిగా బతకచ్చు. వా బాబు గారు మీరు కేక. ఏంటి మేడం మీ ఆడవాళ్ళందరూ ప్రేమించేటప్పుడు పార్కులకి సినిమాలకి తిప్పడానికి బ్యావర్స్ గడు కావాలి, పెళ్లి చేసుకునేటప్పుడు మాత్రం బ్యాంక్ బ్యాలెన్స్ గడు కావాలా? ఏం తెలుసుకున్నావు బాబు? బ్యావర్స్ గడ ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ భాస్కర్ అంటే నేనే సార్. ఇంతకీ మీరు? నేను అపర్ణ. అంకుల్, ఇప్పుడు అయినా చచ్చానా బతికానా లేదా చూడడానికి వచ్చారు అంకుల్. చిన్నప్పుడు మీ అమ్మాయికి కావాల్సిన చాక్లెట్ కొని అమ్మాయి అంట. ఎదిగిన తర్వాత కావాల్సిన డ్రెస్ కొని పెడతారు. కానీ వయసు వచ్చాక నాన్న నాకు ఇది కావాలంటే ఎందుకు సార్ రిజెక్ట్ చేస్తారు? వద్దు సార్. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే, ఈ పెద్దవాళ్ళందరూ ఇంతే. ప్రేమించేటప్పుడు తెలుగు హీరో నితిన్ లా ఉండాలి, తమిళ హీరో భరత్ లా ఉండాలి. ఏ భాస్కర్ అనే ఒకరు ఉన్నాడు, వాడికి టాలెంట్ ఉందని గుర్తించరా మీరు? అబ్బా అబ్బా, మీ అమ్మాయికి కనీసం ప్రేమించడానికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచన కూడా మీకు? ఏం మాట్లాడతారు? ఒక తండ్రిగా ఇప్పుడు ఏం చెప్పడానికి వచ్చారు? భాస్కర్ నేను చెప్పింది పూర్తిగా వినవా? అంకుల్, ఎప్పుడు వినడు, అందుకే ఇలా అయిపోయాడు. భాస్కర్, నేను అపర్ణ తండ్రిని కాదు, దాని మగుడిని. ఇన్ని రోజులు అపర్ణ ఎవరినొక్కడిని పెళ్లి చేసుకుందని రోజు తాగి తాగి చచ్చిపోదాం అనుకున్నా, కానీ మీరు దాని మొగుడని తెలిసాక ఈ రోజే చచ్చిపోతాం. భాస్కర్ నేను చెప్పింది పూర్తిగా వింటావా? ఏంటి? మేమిద్దరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎలా ఉంటారు సార్? ఒకే కొమ్మకి ఒక పండుటాకు ఒక పచ్చాకు కలిసి ఉందంటే నమ్ముతా? ఇప్పుడు నువ్వు మా ఇంటికి రా, మేమిద్దరం హ్యాపీగా ఉంటే నువ్వు నమ్ముతావు కదా. పదండి మీ ఇంటికి వెళ్దాం. నీకెలా తెలుసు వాళ్ళ ఇల్లు? వెయిట్ చెయ్యి. ఏమండి? అపర్ణ ఎవరొచ్చారో చూడు. ఎలా ఉన్నా అపర్ణ? బానే ఉన్నాను భాస్కర్. నువ్వు బాగాలేవు అపర్ణ. నీ పెదాలు అబద్ధం చెప్తున్నాయని నీ కళ్ళు నాకు నిజం చెప్తున్నాయి. లేదు భాస్కర్, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చెప్పు, వీడిని పెళ్లి చేసుకుని నువ్వు సుఖంగా ఉన్నావు. నువ్వు మా ఇంట్లో 1 month ఉంది, అప్పుడు మేమిద్దరం హ్యాపీగా ఉన్నట్టు నీకు తెలుస్తుంది కదా భాస్కర్. నిజంగా అపర్ణ హ్యాపీగా ఉంటే నేనే వెళ్ళిపోతా సార్. ఎస్, ఈ రోజు నా బర్త్డే, మీ ఇద్దరికి ట్రీట్ ఇస్తున్నాను. కమ్ ఆన్ టు రెస్టారెంట్. హలో బేరర్, కెన్ యు టేక్ ద ఆర్డర్? ఎవరైనా పెళ్లికి ముందు వరకే ఉంటారు తండ్రి అనేవాడు, పెళ్లి తర్వాత కూడా ఉండడు. ప్రశాంతంగా ఇద్దరే రెస్టారెంట్ కి వచ్చారు సార్. బేరర్ నేను చెప్పింది వినవా? సార్ మీరు తండ్రి స్థానంలోనే ఉండొచ్చు, మీరు తండ్రే కావచ్చు. ఎవరా తండ్రి అని చెప్పాడు? నేను దాని మగుండి. మీరు ఆమె భర్త అయినప్పుడు ఆయన ఎందుకున్నారు సార్ చెప్పండి? ఆయన మా ఇంట్లో ఉంటారు. ఎలా సార్? మా ఆవిడ ఫ్రెండ్. మీరు నిజంగా గ్రేట్ సార్. మీలాంటి వాళ్ళు 100కి 1 ఒక్కరే ఉంటారు సార్. ఎక్కువ మంది ఉంటే డేంజర్ రా. మీ ఆవిడ ప్రేమించిన వ్యక్తిని ఇంట్లో పెట్టుకుంటున్నారంటే మీరు నిజంగా గ్రేట్ సార్. ఆర్డర్ తీసుకో. నాకు అర్థమైపోయింది సార్. షుగర్లెస్ కాఫీ. మీరు కూడా చెప్పాలా ఏంటి? ఒకే కూల్ డ్రింక్ 2 స్ట్రాలు మాత్రం తెలీదా? దేవుడా, సార్ తాగడానికి చెప్పారు, మరి తినడానికి నాకు ఒక వితౌట్ ఆయిల్ దోశ. నాకు అర్థమైపోయింది.
మీరు కూడా చెప్పాలా? ఒకే బిర్యానీ ఒకటే ప్లేట్ లో ఓ ముద్ద మీరు ఆమెకు పెడతారు, ఆమె మీకు పెడుతుంది. ఎన్నిసార్లు చూడలేదు నేను? భరత్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. భాస్కర్, నాకు ఈ రెస్టారెంట్ ఎందుకు అడ్జస్ట్ కాలేకపోతున్నాను. మనం ఇంటికి వెళ్ళిపోతాం. క్యాన్సల్ ద ఆర్డర్. నేను రాత్రికి ఎక్కడ ఉండమంటారు? మా ఇంట్లోనే ఉండు, లోపల గది ఉంది. ఈ రూమ్ మీరు తీసుకోండి సార్, నాకు ఆ చిన్న రూమ్ సరిపోతుంది. ఓకే ఓకే, క్యారీ ఆన్ యాజ్ యు లైక్, యాజ్ యు లైక్. ఏమండి ఏంటి డల్ గా ఉన్నారు? నో 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 నో, ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఐ యామ్ హ్యాపీనెస్, హ్యాపీగా ఉన్నాను రా. మీకు మంచి మూడ్ తెప్పిస్తా చూడండి. తెల్ల చీర ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లె పూలు. जग में माया व्रत के माया వేదాలలో ఎందుకు? ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి. नया जग में माया व्रत के వదలండి. ఆయన బాధపడుతూ ఉంటే మనం సంతోషంగా ఎలాగుంటాం? పడుకోండి. ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టార్ వేసుకొని తాగేవారు. చచ్చాడు గొర్రె. ఒకే ప్లేట్ లో 2 బిర్యానీ తినేవారు. ఒక ముద్ద తనకు, ఒక ముద్ద తనకు. మా ఆవిడ హ్యాపీగా ఉండాలని నాకు హ్యాపీనెస్ లేకుండా పోతుందండి. ఆడు తాగుబోతు కాదు, నేను తాగుబోతు అయ్యేటట్టున్నాను. అబ్బా ఎన్ని కోళ్ళు. పౌల్ట్రీ ఫామ్ ఉంటుంది ఇక్కడ ఎక్కడ. ఏంటది? టీ అండి. నేను ఇస్తాను. మీకెందుకండి అంత శ్రమ? నేనున్నాను కదా, నేను ఇస్తాను. అబ్బన్నా, నేను భాస్కర్ కి టీ ఇస్తానని చెప్పాను కదా. మీరిస్తే ఏంటి, నేనిస్తే ఏంటి? అదే మాట నేను అడుగుతున్నాను. నేను ఇస్తే ఏంటి, నువ్వు ఇస్తే ఏంటి? భాస్కర్, అపర్ణ, ఒక భార్య వేయి ఉండి భర్తతో ఎలాంటి పనులు చేయిస్తావా? ఆ టీ ఆవిడకి ఇవ్వండి సార్, ఆవిడ చేతితో తీసుకుంటా. దా. సార్ మీరు టీ తాగారా సార్? తాగలేదు. అయ్యో, మీరు తాకుంటే నేను తాగను. హలో, ఒకరి కోసం చేసినటువంటి టీని నేను ముట్టుకోను. మరి ఒకరు ప్రేమించి వదిలేసిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నారు సార్? ఒకరు పార్కులు అమ్మట, సినిమాలు అమ్మట తిరిగి వదిలేసిన అమ్మాయిని మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు సార్? ఒక అమ్మాయి తన మెడలో తాళి కడతాను ఎదురు చూస్తున్న ఒక అమ్మాయిని మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు సార్? ఒరే, నువ్వు ఒక్కడికో రాపరా బాబు. అట్టిలకి మీకు ఆఫీస్ కి టైం అవుతుంది, మీరు వెళ్ళండి. ఇంకా వెళ్తానే. నాకు ఆఫీస్ టైం ఎప్పుడో, ఆఫీస్ ఎక్కడో నాకు తెలియదా? నేను వెళ్తానులే. వెళ్ళండి, టైం అవుతుంది. ఏమండి, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురమ్మంటావా? కాదండి, భాస్కర్ కి యాపిల్స్ తీసుకురండి. పాపం తాగి తాగి హెల్త్ పాడు చేసుకున్నాడు. ఏంటి భాస్కర్ ఈ డ్రెస్? ఏమండి, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక మంచి డ్రెస్ తీసుకురండి భాస్కర్ కి. మన బట్టలు తీసుకుందాం. అబ్బా, ఆయన ఎందుకండి, ఇంట్లో రెస్ట్ తీసుకుంటాడు, మీరు వెళ్ళండి. కొలతలు కావాలి కదా. 30 to 44 అండి. ఏమైంది సార్? ఏమైందండి? అదే బెడ్రూమ్ లో ఫ్యాన్ ఏంటి సార్ బెడ్రూమ్ లో ఫ్యాన్, బెడ్రూమ్ లో ఫ్యాన్? మీ ఫ్యాన్ మా ఫ్యాన్ కదా, నేను కడతాను సార్ ఫ్యాన్. హలో, నా వస్తువుని ఎవరైనా ముట్టుకుంటే నేను ఒప్పుకోను. మరి నేను ప్రేమించిన అమ్మాయిని మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు సార్? ఇంకా లాభం లేదు. కథ క్లైమాక్స్ వచ్చేసింది. మిస్టర్ భాస్కర్, నేను పెళ్లి చేసుకున్న అపర్ణ నా దగ్గరకు వచ్చిన తర్వాత గతమంతా మర్చిపోయింది. అలాగే నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తా. నీ గతాన్ని కూడా మర్చిపోయి నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు. నాకెవడు సార్ పిల్లనిస్తాడు? వాళ్ళు ఉన్నారు. రెనా మీ పేరేంటండి? భాస్కర్ అండి. మీ హాబీస్ ఏంటి? భాస్కర్ కి క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం తెలుసా? మీకు నచ్చిన సినిమా? అర్జున్ రెడ్డి. నేను భాస్కర్ అర్జున్ రెడ్డి సినిమాకి వెళ్తే ఒకే సీట్ దొరికింది. ఎలాగరా దేవుడా అనుకుంటే కొంచెంసేపు నేను, కొంచెంసేపు భాస్కర్ అలాగే ఒకే సీట్ లో ఇరుక్కొని చూసామండి. ఇంకా అయిపోయాయా? ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు? అయిపోయిందండి. ఎందుకు ఎవడారా? మావిడ. మరి ఈయనెవరు? మావిడ ఫ్రెండ్. అంటే వీడిని కట్టబెట్టి నన్ను సెకండ్ హ్యాండ్ అడిగి ఇవ్వాలని తెచ్చింది నువ్వేనా? ఇట్లాంటి సంబంధం తీసుకొస్తా. ఇంకోసారి ఇట్లాంటి సంబంధం తీసుకొచ్చావు అనుకో, నిన్ను పిచ్చ కొట్టు కొడతా. నాన్న మొత్తాన్ని బయటికి పంపించు.
రండి అప్పారావు గారు మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏ ఇంటికి రా? మన ఇంటికి వెళ్ళిపోదాం నా సార్. ఇల్లు ఎక్కడుంది రా? అది నా ఇల్లు. అదే సార్, నెల రోజులు మీ హ్యాపీనెస్ చూసి వెళ్ళాలి కదా ఇంకా చాలు, చూసి నీ హ్యాపీనెస్ చాలు. సార్. అపర్ణ కళ్ళలో ఒక్కసారి హ్యాపీనెస్ చూడండి సార్, చూపించండి సార్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ చూపించి వెళ్ళిపోతాడు. నేను హ్యాపీగానే ఉన్నాను భాస్కర్. చాలా చాలా నీకు ఇంకా హ్యాపీనెస్ కావాలా? వెళ్ళు పైకి నుంచి. నేను వెళ్ళను సార్. ఎందుకు వెళ్ళవు? మీరు హ్యాపీగా లేరు సార్, మీరు హ్యాపీగా లేరు సార్. మర్యాదగా వెళ్తావా లేదా చెప్తున్నాను నీకు. Get out! ఏయ్, పదవే మన ఇంటికి. నేను రాను. ఎందుకు రావు? నా వరకు నేనుంటే ఎక్కడో తాగొచ్చేవాడిని ఇంటికి తీసుకొచ్చింది నువ్వు, నాలో ఆశలు రేపింది నువ్వు, ఇప్పుడు వాడిని పంపించేసింది నువ్వు. నువ్వు ఇలాంటి మనిషి అంటే నాకే అసహ్యం ఉంది. బాబు గారు, మేడం గారు, నేను భాస్కర్ తీసుకొచ్చి చాలా తప్పు చేశానండి. చివరికి వెదవనయ్యాను. అదేగా నేను చెప్పింది. సో రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అంటారు. సో మనకు సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టి వాళ్ళని హ్యాపీగా ఉంచాలనుకుంటే ఇలాగే ఉంటుంది. బాగా చెప్పారు. థ్యాంక్ యూ రోజా గారు. నాకు బాబు సార్ బాగుంది భాస్కర్. సార్ థ్యాంక్ యూ. అప్పారావు, నరేష్ సూపర్ రా.